Incubation Center. Interactive sessions. Nikkei++ Grade University. KL. Deemed to be University. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ బిజినెస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనిల్ కుమార్ బచ్చు గారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఇవాల్టి ఎపిసోడ్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకోబోతున్నాం. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ హిమ్. హలో, హాయ్, నమస్తే. నమస్తే అండి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐ థింక్ రీసెంట్ టైమ్స్లోనే మనం హైదరాబాద్ని ఒక టాప్ ప్లేస్లో చూసాం. రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే మోస్ట్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ మచ్ ఇంట్రెస్ట్ టు బై హౌసెస్ కావచ్చు, ప్లాట్స్. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ అ గుడ్ టు బై హౌస్ అండ్ పే ద ఈఎంఐ, లేకపోతే రెంటెడ్ హౌస్లో ఉంటూ మనీ సేవ్ చేసుకోవడం బెస్ట్ అంటారా? ఎందుకంటే కొంతమందికి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. వర్క్ విషయంకి వస్తే వీ కెనాట్ సీ లైక్ చేంజ్ ఆఫ్ మైండ్ కూడా. సమ్టైమ్స్ యూ వాంట్ టు చేంజ్ ద జాబ్, చేంజ్ ద లొకేషన్. సో అలాంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడంలో ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్ ఈస్ అంటే హైదరాబాద్ అనే స్పెసిఫిక్ కాదు. దిస్ ఈజ్ ఏ జనరల్ క్వశ్చన్ వేర్ ఇన్ క్వైట్ పాపులర్ యాక్చువల్లీ. రెంటల్ హౌస్లో బెటరా, ఈఎంఐ కడుతూ లోన్ కడుతూ ఈఎంఐ కడుతూ ఇంట్లో ఉండడం బెటరా అనేది దానికి ద టూ వేస్ టు లుక్ ఎట్ ఇట్. ఒకటి ఎమోషనల్ అండ్ సోషల్ ఆస్పెక్ట్. సెకండ్, ప్యూర్గా ఇవన్నీ ఆలోచించాను, నేను ఫైనాన్షియల్గా నంబర్స్ తోటే వెళ్తాను అనేవాళ్ళు ఉంటారు. మూడోది మిడ్ వే. అండ్ ఫోర్త్, మీరు అన్నట్టు ఇది చాలామందికి, కొద్దిమందికి ట్రాన్స్ఫర్స్ ఉండే జాబ్స్ ఉండొచ్చు. సో అది ఇంకొక కేసు. సో ఫస్ట్ ట్రాన్స్ఫర్స్ ఉండే దాంట్లో చూసుకుంటే అక్కడ కూడా ఎవ్రీ 2 years 3 years అవుతున్నారు. ఇట్ మైట్ నాట్ మేక్ సెన్స్. నువ్వు లక్షల కోట్ల కొట్టు పెట్టి ఒక ఇల్లు కొని ఈఎంఐ కడుతూ ఇంకొక రెంట్కి ఇచ్చే బదులు ఇట్ మైట్ మేడ్ సెన్స్ నువ్వు ఉన్న చోట మంచి రెంట్ కట్టేసి ఆ డబ్బుల్ని కరెక్ట్గా సేవ్ చేసుకుంటే. ఎగ్జాంపుల్, సంబడి ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నాడు అనుకుందాము, 50,000 ఈఎంఐ కడుతున్నారు అనుకుందాం సింపుల్గా. 50,000 ఈఎంఐ కడుతున్నారు, 50 లక్షలు తీసుకుంటున్నారంటే మోస్ట్ ప్రాబ్లీ ఒక 15,000-20,000 రూపాయలు రెంట్ వచ్చే ప్రాపర్టీ ఉండొచ్చు. సో 50,000 ఈఎంఐ కట్టే చోట 15,000 కట్టేసేస్తే ఇంకా 35,000 యు ఆర్ లెఫ్ట్ విత్ ఈఎంఐ కట్టకుండా. ఆ 35,000 ప్రొవైడెడ్ అంటే ఎవరైతే ఫైనాన్షియల్గా ప్యూర్గా ఫైనాన్షియల్గా వితౌట్ ఎనీ ఎమోషన్స్ ఆలోచించే వాళ్ళు, నేను ఆ 15,000 కట్టేస్తాను, ఇంకా నాకు మెయింటెనెన్స్ వరీ ఉండదు, మళ్ళీ దాంట్లో ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఉండదు, మళ్ళీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ 35,000 క్యాష్ అనేది ఎవ్రీ మంత్ నువ్వు పక్కన పెడుతున్నావు, విచ్ ఆల్సో గ్రోస్. అక్కడేమో బారో చేసి ఇంట్రెస్ట్ కడుతున్నాము అడిషనల్గా, ఇక్కడేమో మనం పెట్టే అమౌంట్కి కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. లెట్స్ సే 5 years డౌన్ ద లైన్ ఎవ్రీ మంత్ 35,000 లాగా సేవ్ చేస్తే నియర్లీ సంవత్సరం 4 లక్షల లాగా క్లోజ్ టు 5 yearsలో 20 lakhs ఓన్లీ యువర్ సేవింగ్. ప్లస్ ఒక డీసెంట్ మ్యూచువల్ ఫండ్ దాని కానీ ఇండెక్స్లో కానీ ఇక్కడ పెట్టినా కానీ 14-15% వస్తే యు ఆర్ లుకింగ్ ఎట్ 20 నుంచి 25-30 దాకా lakhs దాకా వస్తుంది. అండ్ సో పోస్ట్ 5 years నువ్వు రెంట్ పెరిగినా దీని నుంచి వచ్చే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ ఉంటాయి. 20 లక్షలకు ఇంకొక 15,000-16,000 నెలకు వస్తాయి. సో యూఆర్ యాక్చువల్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ సేవింగ్స్ ద్వారా యూ కెన్ గెట్ మోర్ రిటర్న్స్ ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్. మన పాకెట్లోంచి ఇంట్రెస్ట్ వెళ్తూ ఉంటుంది, ఇక్కడైతే నీకు డబ్బులు వస్తాయి. అన్నిటికన్నా వాళ్ళు ఇచ్చే మేజర్ థింగ్ ఏంటంటే ఇటువైపు నుంచి ఆర్గ్యుమెంట్, ఫ్రీడమ్. డబ్బులు నీ దగ్గర రెడీగా ఉన్నాయి, యూ హ్యావ్ ఇన్వెస్టెడ్ మనీ సమ్వేర్, వెర్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ షిఫ్ట్, విచ్ ఎవర్ డిసిషన్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. అరే ఈఎంఐ ఉంది కదా అని నీకు ఇష్టం లేని జాబ్లో అట్లే కంటిన్యూ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, అడ్జస్ట్ అయిపోయే వాళ్ళు. వెరస్ ఇఫ్ యూ హ్యావ్ నో ఆబ్లిగేషన్స్, ఫైనాన్షియల్ లోన్ ఆబ్లిగేషన్స్ లేవనుకోండి, మీ దగ్గర సపోజ్ ఇదే 20 లక్షలు ఉంటే ఒక 6 నెలలు బ్రేక్ తీసుకుంటాను, నాది నేను స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకొని ఇంకో జాబ్ చూసుకుంటాను. యూ డోంట్ హ్యావ్ ప్రెషర్. సో ఆ లాజిక్తో చూసుకుంటే అది బెటర్ అనమాట. అంటే చాలా మటుకు ఇప్పుడున్న కరెంట్లీ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ సినారియోస్కి, బికాజ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ హై. మీరు ఇప్పుడు 50 lakhs లోన్ ఇవాళ స్టార్ట్ చేశారనుకోండి, ఈఎంఐ కడతా ఉన్నారు, 50,000 ఈఎంఐ కడతా పోతూ ఉంటే 20 సంవత్సరాలు లోన్ తీసుకుంటే ఫస్ట్ 7-8 years మీరు కట్టే 50,000లో మేజర్ అమౌంట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఓన్లీ. యు ఆర్ నాట్ పేయింగ్ టువర్డ్స్ ద ప్రిన్సిపల్ ఎట్ ఆల్.
ఏది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్, 5th 6th 7th ఇయర్ నుంచి కొంచెం 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 పెరుగుతూ చివరిలో లాస్ట్ 5 to 7 ఇయర్స్లోనే మోస్ట్ ఆఫ్ యువర్ ఈఎంఐ గోస్ టువర్డ్స్ ద ప్రిన్సిపల్. ఓకే, సో అంటే నీ హోమ్ ఈక్విటీ పెరగట్లేదు, నీ హోమ్లో నీ వాల్యూ లెట్సే మీరు 50 lakhs లోన్ తీసుకున్నారంటే ఇంకో 10-15 మీ చేతి నుంచి పెట్టి ఉంటారు. 65 లక్షలు 70 లక్షల ఫ్లాట్లో మీది వాల్యూ, మీ సొంత డబ్బులు పెరగట్లేదు, మీరు ఓన్లీ బ్యాంక్కి ఇంట్రెస్ట్ కడతా ఉన్నారు ఫస్ట్ 5 to 6 years. వెరాజ్ ఇక్కడ మీరు ఇంకో దగ్గర సేవ్ చేస్తున్నారు అనుకోండి సేమ్ ఎక్స్ అమౌంట్ ఇంట్రెస్ట్ దీనివల్ల, సో యూ హ్యావ్ అడ్వాంటేజ్. సో ఇది ఫైనాన్షియల్గా క్వైట్ అ ఫ్యూ పీపుల్, అంటే ఎవరైతే ఎమోషనల్గా అంత అవ్వరు, వరి అవ్వరు, ప్రెషర్ ఉండదు ఇంట్లోంచి కానీ సొసైటీ కానీ, ఇల్లు లేదా సొంత ఇల్లు లేదా సొంత ఇల్లు లేదా అని ప్రెషర్ లేని వాళ్ళు, దానికి ఆన్సర్ చేసే వాళ్ళు ఉంటారు కదా. బెస్ట్ మెథడ్ ఈజ్ అవాయిడ్ ఆల్ ద ఫైనాన్షియల్ అప్లికేషన్స్, సేవ్ మనీ, whenever you want to settle down, pay the money and buy the house, no interest worry. నీకు ఇంట్రెస్ట్ కట్టడం అంటూ ఉండదు. యా, వాల్యూ పెరుగుతుంది, రేటు పెరుగుతుంది. దెర్ ఈజ్ ఆల్వేస్ మీరు రియల్ ఎస్టేట్ కంపెనీస్ కానీ రియల్ ఎస్టేట్ సేల్స్మెన్ చెప్పేది ఏంటంటే అప్పటి లోపల ఇంకా రేటు చాలా పెరుగుతుంది, మీరు అప్పుడు డబ్బులు సరిపోదు అంటారు. యా, ఇట్ కుడ్ బి యాక్చువల్లీ. మీరు థియరిటికల్గా ఇప్పుడు చూసుకుంటే 6 to 7% రియల్ ఎస్టేట్ ఈస్ గ్రోయింగ్. మీరు ప్రొవైడెడ్ మీరు కరెక్ట్గా సేవ్ చేసుకొని 14-15% ఇచ్చే రిటర్న్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఉంటే యూ ఆల్వేస్ మేక్ సేమ్ మనీ. మీ దగ్గర అక్కడ అలా అయినా ఇలా అయినా, ఇక్కడైతే టెన్షన్ ఫ్రీగా ఉంటారు, లోన్స్ లేదని. సో ఇది లోన్ వద్దు అనే లాజిక్. దెన్ కమింగ్ టు ద అదర్ సైడ్, లాట్ ఆఫ్ పీపుల్ జనరల్గా ఏంటంటే వీ వర్క్ ఫర్ 3 things: ఫుడ్ విచ్ ఈస్ ద బేసిక్ నీడ్, దెన్ clothes or whatever this thing, and third is home. ఓకే, సో అదే రోటీ కపడా మకాన్ ఎట్లా అంటారో బేసిక్ నీడ్స్ని, దట్ ఈస్ ట్రూత్. సో ఫస్ట్ మనం ఫుడ్ తింటున్నామా కరెక్ట్, ఆ తర్వాత మంచి బట్టలు వేసుకుంటున్నామా, ఆ తర్వాత మంచి ఇల్లు ఉందా, ఇవి బేసిక్ నీడ్స్ అంట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇవి చూసుకొని, సో ఈ 2 సెట్ అయ్యాక, శాలరీతో 2 కరెక్ట్ అయ్యాక నెక్స్ట్ ఆబ్వియస్లీ చాలామంది ఒక ఇల్లు ఉందా లేదా చూసుకుంటారు. పీస్ ఆఫ్ మైండ్, అంటే చాలామందికి ఇల్లు ఎందుకంటే ఫస్ట్ ఎస్పెషలీ ఫస్ట్ హౌస్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్ బట్ రాదర్ ఇట్స్ అ పీస్ ఆఫ్ మైండ్. సో యూ హ్యావ్ నా ఓన్ ఇల్లు ఉంది, నేను అక్కడ ఉంటున్నాను, ప్రశాంతత, యూజువల్లీ స్టెబిలిటీ, ప్రశాంతత పెరిగి ఐ విల్ వర్క్ హార్డ్ అనే మెంటాలిటీ చాలామంది, అంటే వర్క్ హార్డ్ కన్నా హ్యాపీగా ఉంటాను. సో ఇట్స్ నోన్ యూజువల్లీ సొంత ఇంట్లో ఉంటే యూ హ్యావ్ మచ్ బెటర్ పీస్ ఆఫ్ మైండ్, బికాజ్ రెంటల్ ఎనీహౌ సంబడి ఎల్సెస్ హౌస్, దే మైట్ ఎప్పుడైనా వెళ్ళిపోమనొచ్చు, రెంట్ పెంచచ్చు, దెర్ ఈజ్ ఫ్రమ్ దట్ సైడ్ నెగిటివ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ లేకుండా నా సొంత ఇంట్లో నేనున్నాను. సొసైటీలో కూడా చాలా మటుకు ఏంటంటే సొంత ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం వాల్యూ ఎక్కువ ఇస్తారు, అంటే వాల్యూ కాదు బట్ ఇట్ గెట్స్ ఇట్స్ ఓన్ రికగ్నిషన్. సో ఆల్ దీస్ ప్రెషర్స్కి అందుకోసమే ఏం చేస్తారు జనాలు, ఒక ఇల్లు అయితే కొనేద్దాము. సో ఆ లెక్కను చూస్తే ఇట్ మేక్ సెన్స్, బికాజ్ ఈవెన్ ఈ కాలంలో అబ్బాయిలకి సంబంధాలు దొరకాలన్నా నీకు సొంత ఇల్లు ఉందా లేదని అడుగుతారు. సో యా, ఇదర్ వే, ఇట్స్ ఇదర్ వే. సో నౌ డేస్ ఇదర్ వే. సో దాట్స్ హౌ, అంటే ఇట్స్ అ సొసైటీ యాక్చువల్లీ ఈజ్ బిల్డింగ్ ద ప్రెషర్. సో దానికోసం ఈఎంఐలు, అందరి దగ్గర డబ్బులు ఉండవు. సో డౌన్ పేమెంట్ కోసం కష్టపడి ఒక లోన్ తీసుకుంటారు, సేవ్ చేసే వాళ్ళు ఉంటే మంచిదే. మళ్ళీ వచ్చిన శాలరీలో 30, 40, 50, 60% ఆల్సో గోస్ టువర్డ్స్ ఈఎంఐ బికాస్ ఆఫ్ దిస్ ప్రెషర్. సో దిస్ యాడ్స్ అప్ అనమాట. అందరికి కొద్దిమందికి ఎవరైతే స్ట్రక్చర్డ్గా ప్లాన్ చేసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది లేదు. సో బట్ యా, దెర్ ఈజ్ అ అడ్వాంటేజ్ ఆఫ్ హ్యావింగ్ అ ఓన్ హౌస్ ఈజ్ దిస్. అండ్ ఏమవుతుందంటే కొన్ని కేసుల్లో ఏమవుతుందంటే ఇట్స్ బేస్డ్ ఆన్ ద మార్కెట్, మనం తీసుకున్న వాల్యూ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వాల్యూ కూడా పెరుగుతుంది. సో యా, దెర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్, బట్ ఇఫ్ యువర్ మైండ్ సెట్ ఈస్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద మైండ్ సెట్ అండి. మనము నీ ఆలోచన ఎలా ఉంది, నీ రిస్క్, దాన్ని బట్టి ఐ సీ అట్లీస్ట్ నవడేస్, అర్లియర్ ఏమో కాదు కానీ ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి వచ్చే క్లయింట్స్లో చాలామంది ఎందుకు కొనాలి అంటున్నారు, లోన్ ఎందుకు. ఐ సెడ్ ఓకే, దెర్ ఈస్ నో రైట్ ఆర్ రాంగ్ ఇన్ దట్. వాళ్ళది కూడా కరెక్టే. నేను ఇవాళ హైదరాబాద్లో పనిచేస్తున్నాను, ఇక్కడ నుంచి నేను బెంగళూరుకి వెళ్తాను, లేకపోతే గుర్గాంవ్కి వెళ్తాను, లేదు బయటికి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయేదానికి ఇప్పుడు 1.5 పెట్టి ఇల్లు కొని దానిలో మంచిగా అన్నీ సర్చ్ చేసి ఐఎమ్ గివింగ్ ఇట్ ఫర్ రెంట్ ఫర్ సంబడి ఎల్స్ టు ఎంజాయ్. వై షుడ్ ఐ గివ్ ఇట్? నేను లోన్ కడుతున్నాను, ఇంట్రెస్ట్ కడుతున్నాను ఇంకొకరు ఉండడానికి, నేనేమో నెలకి ₹1,00,000 ఈఎంఐ కడుతున్నాను, వాడు నాకు 25,000 రెంట్ ఇస్తున్నాడు. సో ఈజ్ ఎంజాయింగ్ అని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు.
రెంట్ చేసేవాళ్ళు మంచి ఇంట్లో ఎంజాయ్గా ఉంటున్నారు, నేనేమో 75,000 బ్యాంక్కి ఇంట్రెస్ట్ కడతా ఉన్నాను. సో అట్లా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు అన్నట్టు జాబ్ ఒకటి, మళ్ళీ మనుషుల థింకింగ్ కూడా అనమాట. వెన్ యూ వాంట్ టు సెటిల్ డౌన్ పర్మనెంట్లీ, ఐ థింక్ ఐడియల్లీ ఇట్స్ బెటర్ టు బై ఎ హౌస్ జస్ట్ బికాస్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్ దట్ ఇట్ ఆఫర్స్. అలా అప్పుడు కూడా ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే, తొందరగా కట్టేస్తే ఎంత తొందరగా ఈఎంఐ క్లియర్ చేసుకుంటే, ఇప్పుడు 20 years తీసుకున్నాం ఆర్ 15 years టర్మ్ తీసుకున్నాం, బట్ రాదర్ పే బిట్ ఎర్లీ, క్లోజ్ ఇట్ బిఫోర్, సో దట్ యూ కెన్ యాడ్ రెడ్యూస్ ద ఇంట్రెస్ట్ బర్డెన్, అండ్ ఆల్సో కుదిరితే కొంచెం ఎక్స్ట్రా సేవ్ చేసుకొని మన ఫ్యూచర్కు, పెన్షన్కు, రిటైర్మెంట్కు ఆర్ పిల్లలకు వేరే వాటికి గోల్స్కి డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఈఎంఐ, హోమ్ ఈఎంఐ షుడ్ క్లోజ్ క్విక్కర్. అనిల్ కుమార్ గారు చాలా ఇన్ఫర్మేటివ్ థింగ్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ RTV బిజినెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.